హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూజీస్ వీఆర్ బ్లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారపూస అండి. సో దానికి కావాల్సినవన్నీ ఇక్కడ దగ్గరగా పెట్టేసుకున్నాం. సో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి అందరూ పిండి వంటలు అయితే చేసుకుంటారు. సో మేము కూడా అలాగే కారపూస అనేది ఇంట్లో చేసుకుంటున్నాం. సో దానికి కావాల్సినవన్నీ వాము, శనగపిండి, ఉప్పు, కారం, నెక్స్ట్ బియ్యం పిండి, ఇవన్నీ కూడా మేము రెడీగా పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మనం ఈ పిండి అనేది ఫస్ట్ కలిపేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక జల్లెడ తీసుకున్నానండి. మనకి పిండిలో ఏమైనా ఉంటే కనుక ఫస్ట్ ముందుగా జల్లిచ్చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ప్యాకెట్ బియ్యం పిండి నేను తీసుకున్నది. సో దీన్ని అయితే జల్లించుకుంటున్నాను. సో ఇందులో మనకి ఏమన్నా డస్ట్ ఏదైనా ఉంటే అది పోతుంది. గడ్డలుగా ఏమన్నా ఉంటే కనుక అవి పక్కకు తీసేసుకోవచ్చు అని ఫస్ట్ జల్లిచ్చేసుకుంటున్నాను. సో ఇలా నేను ఇక్కడ నేనైతే కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. సో కేజీ బియ్యం పిండికి శనగపిండి కూడా నేను కేజీ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే దీన్ని నీట్గా జల్లిచ్చేసుకుందాం. సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను శనగపిండిని కూడా అలాగే జల్లించేసుకుంటున్నానండి. సో ఇవన్నీ ప్యాకెట్వి కాబట్టి ఇందులో ఏమంత డస్ట్ అనేది కానీ గడ్డలుగా కానీ ఏమీ లేదు. సో ఫస్ట్ ఇక్కడ నేను 2 అలా నీట్గా జల్లించేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా చేసుకుంటున్నాం. సో అంటే ఉంటాయి కదా అని చెప్పేసి అందుకే ఇంత పిండి అనేది మేము రెడీ చేసుకుంటున్నాం. సో మన వీడియోస్లో పాకం లేకుండా అరిసెలు కూడా చేసామండి. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగానే వస్తుంది. సో ఇందులోకి 2 గెరిట్లు కాచిన నూనె అనేది తీసుకుంటున్నానండి. ఇలా చుట్టూరా వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కారం ఎంతైతే కావాలో, మరీ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో చూసారు కదా, ఇలా చుట్టూరా వేసేసుకోండి. కారం ఎంతైతే తీసుకుంటారో నేనైతే 1 స్పూన్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ ఆ పిండి మిశ్రమానికి తగినంత తీసుకోండి, సాల్ట్ అనేది కూడా. సో ఇలా చుట్టూరా మొత్తం యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు నీట్గా ఇలా కలిపేసుకుందామండి. మొత్తం అన్నీ మనం వేసిన కారం, ఉప్పు మొత్తం కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి. సో కింద నుంచి పై వరకు కలిపామంటే మనకి ఎక్కడ ఉప్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా పిండి మొత్తం కలిసిపోతుంది, చాలా బాగుంటుంది. సో మనం ఫస్ట్ ఇలా బ్యాటర్ అనేది రెడీ చేసేసుకోవాలి. సో ఇలా అయితే ఇక్కడ నేను నీట్గా కలిపేసుకుంటున్నానండి. మనము ఫస్ట్ ఇలా కలుపుకున్న దాంట్లోనే ఉంటుంది మనకి చేసే కారపూస అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి, అందుకే పిండి అనేది మనం బాగా కలుపుకొని ఉంచుకోవాలి. సో చూసారు కదా, నేను కొంచెం ఎక్కువగా చేసుకుంటున్నాను కాబట్టి ఒక బేషనీలో తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి వామ్ అనేది యాడ్ చేసేసుకుందామండి. సో నేనైతే వామ్ అనేది అక్కడ యాడ్ చేస్తున్నాను. సో వామ్ వేసేటప్పుడు కూడా మీరు చూపించిన విధంగా ఇక్కడ ఇలా నలుపుకొని వేసుకోవాలండి. ఇలా అయితే మనకి కారపూస అనేది బాగుంటుంది. సో ఇలా వేసుకుని కూడా మొత్తం పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, లేదు అంటే మనకి జోరైపోతుంది, మళ్ళీ పిండి వేయాల్సి వస్తుంది కాబట్టి. సో కొంచెం వేసుకొని మనం పిండి ఎక్కువగా ఉంది కాబట్టి నీట్గా మెల్లగా కలిపేసుకుందాం. సో ఇక్కడైతే చూసారు కదా, సో ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఇదంతా మనకి ఒకే మిశ్రమంలాగా ఫామ్ అయిపోవాలి. సో అప్పుడైతే మనకి ఒక చపాతీ పిండిలాగా ఫామ్ అయిపోతే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది. మరీ గట్టిగా అయితే కలుపుకోకండి, ఎందుకంటే కారపూస నొక్కేటప్పుడు మనకి ఈజీగా ఉండదు, కొంచెం మెత్తగానే కలుపుకోండి. సో చూసారు కదా, సో ఇక్కడైతే ఆల్మోస్ట్ నాకు రెడీ అయిపోయింది. సో ఇక్కడ వరకు చేసామంటే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ఉంటుంది. ఇక్కడ వరకు మనకి హాఫ్ వరకే కంప్లీట్ అయ్యిందండి. చూసారు కదా, ఇక్కడ ఇలా మెత్తగా కలుపుకోండి, మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడైతే నేను చక్రాల గెద్దలు కూడా తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఏ ప్లేట్ పెట్టానో సన్న కారపూస వేయడానికి ఆ ప్లేట్ పెట్టుకున్నాను. చుట్టూరా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకి సో ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నామంటే ఎక్కడ ఆగిపోకుండా ఉంటుంది, ఎక్కడ అతుక్కోకుండా నీట్గా మనం వేసిందల్లా మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మేము ఒక సింగిల్ బర్నర్ స్టవ్ తీసుకున్నాము. సో దీన్ని అయితే ఆన్ చేసేసుకుంటున్నాం. ఒక పెద్ద కడాయి తీసుకున్నాను. సో మనం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఎంతైతే కావాలో అంతవరకు యాడ్ చేసుకోండి మనకి. సో మేమైతే 1 kg ఆయిల్ తీసుకున్నాం ఇక్కడ. సో ఫస్ట్ ఆయిల్ అనేది మనకి హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న చక్రాల గిద్దలు ఏవైతే ఉన్నాయో అందులో కొంచెం పిండి వేసుకుంటూ మనం కారపూస అనేది రెడీ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకి ఆయిల్ ఇంకా హీట్ అవుతూనే ఉంది. సో మరీ అంత హీట్ అవసరం లేదు.
సో మీడియం ఫ్లేమ్లో మనం ఆయిల్ని హీట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉండలుగా చేసుకొని ఇందులోకి మనం వేసేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. సో ఇలా ఉండలుగా చేసుకొని ఇలా పెట్టేసుకోండి. సో మరీ గట్టిగా అయితే మనకి రావండి, కొంచెం మెత్తగానే కలిపేసుకోండి. సో అలా వేసిన తర్వాత ఇలా నొక్కేసుకోవాలి మనం. సో ఇది మేము వేసేది ఫస్ట్ది, ఇక్కడ నేనే వేస్తున్నాను. మాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు, కొంచెం గట్టిగా ఉంది. తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాం, పైన కొంచెం వాటర్ పోసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, మనకి కారపూస అనేది చాలా బాగా వచ్చింది. ఇది ఫ్రై అయ్యిందంటే కరకరలాడుతూ చాలా సూపర్గా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో ఇక్కడ చూసారు కదా కారపూస ప్లేట్ అనేది ఎలా ఉందో, ఇంకా దీనికంటే కూడా సన్న కారపూస ప్లేట్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే ఇవి మనకి బాగా హీట్ అయిపోతున్నాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసేసుకోండి, ఎందుకంటే మొత్తం ఉడకాలి కాబట్టి లోపలదంతా కూడా. సో ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తిప్పేసుకుని అటు సైడ్ కూడా 2 సైడ్లు మనకి మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. సో ఇక్కడైతే నాకు ఇది అయిపోయింది. సో దీన్ని అయితే మనం పక్కకు తీసేసుకుందాం. ఇలా ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ అంతా కూడా వాష్ చేసుకొని, సో దీన్ని అయితే మనం ఒక పక్కకు తీసేసుకొని, ఏదైనా ఆయిల్ ఉంటే కనుక పక్కకు తీసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది కారపూస అనేది. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఈ పిండి వంటలు అంటే అసలు మామూలు పని కాదు. సో ఎప్పుడో మేము మధ్యాహ్నం అనంగా స్టార్ట్ చేస్తే 12కి ఈవినింగ్ 6 అయిపోయింది మేము చేయడానికి కూడా. సో ఇక్కడైతే మనకి ఆయిల్ హీట్ అయిపోతుంది. ఇంకొకటి కూడా వేసేసుకుంటున్నాం, చక్రం అనేది. చూసారు కదా, ఇలా మంచిగా రౌండ్గా రావాలి. సో ఇలా రౌండ్గా అయితే మనకి తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలా మనకి ఉన్న పిండినంతా కూడా మనం కారపూస ఎంతైతే కావాలో అంతవరకు యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే చూసారు కదా, ఇక్కడ ఇది కూడా మనకి హీట్ అయిపోయింది. 2 సైడ్స్ హీట్ అవ్వాలి. 2 సైడ్స్ హీట్ అయిపోయి మంచి బ్రౌనిష్ కలర్లో వస్తే మనకి కారపూస అనేది రెడీ అయిపోతుంది. తర్వాత దాన్ని చిన్న చిన్న వాటిగా ఇరిపేసుకుంటే నీట్గా తినొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా మనకి రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకోండి. మనకి హీట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ కారపూస అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. ఇక్కడ వేడివేడిగా మేము కూడా టేస్ట్ చేసాం, చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ మేము ఈ కారపూస ప్లేట్ కాకుండా ఈ చక్రాల గిద్దల్లో మేము వచ్చేసి, సో మేము ఇక్కడ అదే పిండితో ఇక్కడ ప్లేట్ మాత్రం చేంజ్ చేసుకున్నాం. చూసారు కదా, స్టార్ టైప్లో మనకి చక్రాలు అనేది మనకి ఫామ్ అయిపోయినాయి ఇక్కడ. సో అలాంటి ప్లేట్ ఒకటి తీసుకుని సేమ్ అదే పిండితో మేము కొన్ని కారపూస తీసుకున్నాం, కొన్ని ఇవి కూడా చేసుకున్నాం ఇక్కడ. సో ఇవి కూడా అంతే, సేమ్ పిండి అలా పెట్టేసుకొని సో మనకి 2 సైడ్స్ మంచి కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ చక్రాలు కూడా రెడీ అయిపోతాయి. చక్రాలే కానీ కొంచెం స్టార్ కలర్లో ఉంటాయి. సో మా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ప్లేట్స్ డిఫరెంట్ ప్లేట్స్ యూజ్ చేసుకొని ఇలా చక్రాలు కూడా చేసేసుకున్నాం. చూసారు కదా, ఇది చాలా సూపర్గా వచ్చింది. సో దీన్ని అయితే మనం నూనె అంతా పక్కకు తీసేసుకొని వాడ్చుకొని పక్కకు తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. సో ఇదైతే మనకి బాగా హీట్ అయిపోయిందండి. సో ఇక్కడైతే మనకి బాగా హీట్ అయిపోయింది, కొంచెం పక్కకు తీసేసుకుందాం. ఆయిల్ అంతా వాష్ చేసుకోండి, మళ్ళీ లేదు అంటే మనం వేసిన దాంట్లో కూడా ఫుల్ ఆయిల్గా కనిపిస్తుంది కాబట్టి ఆయిల్ మొత్తం వాడ్చుకొని తీసుకోండి ఇలా మెల్లగా. సో దీంతో మనకి ఇలా చక్రాలు అనేవి రెడీ అయిపోతాయి, స్టార్ టైప్ చక్రాలు అనేవి. సో ఇలా తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసేసుకొని విరిపేసుకుంటే మనకి చాలా బాగుంటుంది తినడానికైనా సరే. చూసారు కదా, సో ఇవైతే మేము ఇన్ని చేసేసుకున్నాం. సో నెక్స్ట్ ఇందులోకి మనం ఇదైతే చూసారు కదా, చెక్కలండి, బారు చెక్కలు ఉంటాయి కదా. సో ఆ ప్లేట్ కూడా ఉంది. సేమ్ స్టార్ చక్రాలు అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ను చేంజ్ చేసేసుకొని ఇలా చెక్కలు అనేది కూడా యాడ్ చేసుకున్నాం, బారు చెక్కలు. సో ఇవైతే మేము ఇన్ని చేసేసుకున్నాం. సో అంటే ఒకే పిండితో మనం కారపూస చేసుకున్నాం, చక్రాలు చేసుకున్నాము, ఇలా చెక్కలు కూడా చేసేసుకున్నాం. చాలా బాగా వచ్చాయి, మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో పండగలప్పుడు ఇలా ఈవినింగ్ టైప్ స్నాక్స్ ఇలా తినడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే చూపిస్తున్నాను కదా చక్రాలు, చెక్కలు. సో ఇవి అయితే మేము అన్నీ రెడీ చేసేసుకున్నాం. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తినేసిన తర్వాత ఎప్పుడో 6 కండి మేము ఈ వీడియో తీసింది మళ్ళీ. సో అప్పటికి కంప్లీట్ అయింది ఇవన్నీ చేయడం. సో ఇవైతే మేము టేస్ట్ చూసేస్తున్నాం. సో చాలా బాగున్నాయి, అన్నీ చాలా సూపర్గా వచ్చేసాయి. చూసారు కదా, ఇక్కడ మనం చెక్కలు కూడా ట్రై చేస్తున్నాం. అలా అంటే అలా ఇరిగిపోతున్నాయండి. సో ఇవి బాగా ఉడకాలి, అప్పుడే మనకి మంచిగా ఉంటాయి.
సో మాకైతే చాలా బాగా వచ్చాయి. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్.